ఈ మధ్యకాలం బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా 1000 కోట్లు వసూలు చేయడం కామన్ అయిపోయింది. బాహుబలి 2, RRR, పఠాన్, జవాన్ వంటి సినిమాలు 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. కానీ 18 ఏళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా 1000 కోట్లు వసూలు చేసిందని తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2006లో వచ్చిన ఈ సినిమా మయా నాగరికత నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. మంచి పేరు రావడమే కాదు, కలెక్షన్ల వర్షం కూడా కురిసింది. మరి ఆ సినిమా ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆస్కార్ అవార్డులో మొత్తం 3 కేటగిరీలో నామినేట్ అయిన ఈ చిత్రాన్ని ప్రతి సినీ ప్రేమికుడు తప్పక చూడాలి. సినీ ప్రేమికులే కాదు, చరిత్ర చదివే వారికి కూడా ఈ సినిమా రెఫరెన్స్గా కనిపిస్తుంది. అంత అద్భుతమైన మూవీ ఇది. ఈ మూవీ పేరు అపోకలిప్టో. మెల్ గిబిన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 సంవత్సరంలో విడుదలైంది. గిబిన్స్ 1995లో బ్రేవ్ హార్ట్ అనే సినిమా తీశాడు. ఆ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. అపోకలిప్టోలో రూడీ యంగ్ బ్లడ్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పుడు ఆయనకు ఇది 2వ సినిమా. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మొదటి అమెరికన్ ఆర్ట్ అవార్డు గెలుచుకున్నాడు. 15 ఏళ్ల కెరీర్లో రూడీ చేసింది కేవలం 8 సినిమాలే. 2006లో డిసెంబర్ 2006లో విడుదలైంది. దట్టమైన అడవుల్లో ఈ హాలీవుడ్ మూవీని చిత్రీకరించారు. పాలకుడు ప్రజలను అణిచివేసే మయా నాగరికత యుగానికి ఇది మనల్ని తీసుకెళ్తుంది. పాలకులు రాక్షసులుగా మారితే ప్రజలు ఎంత నరకం అనుభవిస్తారో ఇందులో చూపించారు. ఆ తెగవారిని బలి ఇచ్చేందుకు తీసుకురాగా కోట నుంచి ఒక వీరుడు తప్పించుకుంటాడు. అతన్ని పట్టుకోవడానికి సైనికులు అడవిలోకి పరిగెడతారు. అతను ఎన్నోసార్లు వారి బాణాలకు చనిపోకుండా తప్పించుకుంటాడు. చివరకు సైనికులందరినీ చంపి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అపోకలిప్టో బడ్జెట్ $40 మిలియన్ అంటే ప్రస్తుతం $334 కోట్లు. సినిమా సూపర్ హిట్ కావడంతో $120 మిలియన్ వసూలు చేసింది. అంటే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలకు పైగా అన్నమాట. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.